హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆగస్టు 14 శుక్రవారం రోజున మీ జీవితంలో చాలా రోజులుగా దాగి ఉన్నటువంటి ఒక శత్రుత్వం అనేది బయటకు రాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు అనుమానం కూడా రానటువంటి ఒక వ్యక్తి ఈ రోజున పగ పెంచుకున్నటువంటి వ్యక్తి అతను అసలు ఎవరు అనేది ఈ రోజున మీకైతే గుర్తుపడతారనమాట. అయితే ఈ రోజున ఈ యొక్క విషయం తెలిసినటువంటి క్షణంలో ఆ వ్యక్తినే మిమ్మల్ని ఇంతగా మోసం చేసిందని ఒక్కసారిగా మీ గుండెంతా కూడా ఆగిపోయినంత పని అయితే అవుతుంది. ఎందుకంటే అతన్ని మీరు ఎప్పుడూ కూడా శత్రువుగా భావించినటువంటి వ్యక్తి కానే కాదు. మీరు మనవారు అని చెప్పేసి భావించి వారిని దగ్గరగా తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. మరి వీరి ద్వారా ఈ రోజున ఒక వార్త వినవలసినటువంటి పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే అటువంటి పరిస్థితి ఈ రోజున ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతుంది, అసలు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు, దీనివలన లాభమా లేదంటే నష్టమా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడైతే నేనైతే క్లియర్గా వివరించడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే విషయం ఏంటనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజుడు. వీరు అందరినీ కూడా సమానంగా చూస్తారు. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏమాత్రం కూడా తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా కానీ మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మీ యొక్క గొప్పతనం. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువగా గొప్పగా భావిస్తూ ఉంటారు. మీ యొక్క బలహీనత కూడా మీరు ఎప్పుడూ కూడా దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ అలాగే అంటే మీపై పెంచుకున్నటువంటి అసూయ, మీపైనే పెంచుకున్నటువంటి పగను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఇతరుల యొక్క అసూయను మీరు చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ ఒక కంట కనిపెట్టరు. మీ ఏ వ్యక్తులు కూడా దానివలన ఈ రోజున మీరు ఏం పట్టించుకునేటటువంటి వ్యక్తినైనా కానీ, అంటే మీరు పట్టించుకున్నటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులను కనుక మీరు పూర్తిగా గమనిస్తే, ప్రస్తుతం ఒక విషయంలో మీరు అంతా బాగా ఎదుగుతూ ఉన్నారు. మీ విలువ అనేది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఎక్కువగా ఉంటే, అంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఇదే ఎదుగుదల ఏంటంటే కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయను, కుళ్ళును కూడా పెంచుతుంది. మరి ఈ రోజున ఆ యొక్క అసూయ, కుళ్ళు అనేది పగ మీ మీద ఒక రూపంలో ఒక వ్యక్తి ఎవరు అనేది కూడా బయటపడబోతుంది. ముఖ్యంగా ఏంటంటే పగబట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోలేకపోతే మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు అనేవి కూడా జరిగేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారు అంటే మీ పైన అంటే విపరీతమైనటువంటి పగ పెంచుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నారు. మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తి బయటికి మాత్రం చాలా మంచి మాటలతో మీతో మాట్లాడుతూ ఉంటారు. లోపల మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి, అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. మీరు పొందినటువంటి అవకాశంపై అతను ఆ యొక్క అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. పూర్తిగా ఈరోజు అతను చేసేటటువంటి పని ఏంటంటే మీ గురించి కొన్ని విషయాలు తప్పుగా తెలియపరచడం, మీ యొక్క పేరు మీద అనుమానం కలిగించేటటువంటి ప్రయత్నాలు చేయటం, అన్నీ కూడా నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా కానీ, ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి
విషయాలు జరిగే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే గత కొంతకాలంగా ప్రతి ఒక్క విషయంలో మీతో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏం చేసినా, మీరు ఏం తిన్నా, ఏం తింటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు, ఏదైనా కానీ ముఖ్యంగా మీ పక్కనే ఉంటూ గమనిస్తూ ఉంటున్నారు. కానీ మీకేంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటివేస్తూ ఉన్నారు. అంటే అదంతా కూడా ఒక చాడీ రూపంలో కాదండి. ఎలాగైనా కానీ మీకు ఒక సమస్య అనేది తీసుకురావాలి. ఎలాగైనా నలుగురిలో మిమ్మల్ని మీకు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేసి ఆ యొక్క వ్యక్తుల దగ్గర మిమ్మల్ని చెడ్డగా చేయాలి ప్రత్యేకంగా అనేసి మీ యొక్క పతనాన్ని పక్కనే ఉండి కోరుకుంటున్నారు. అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తుల్ని కూడా సమానంగానే గౌరవిస్తూ అందరికీ కూడా మన వాళ్ళు, నా వాళ్ళు అనుకుంటున్నాను. మంచిగా అభిమానం అనేది చూపిస్తున్నాను. మరి నాకే ఎందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారు అనేటటువంటి భావన మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రోజున ఆ యొక్క వ్యక్తి మీ పక్కన ఇదంతా కూడా ఇలా చాలా రోజులుగా, చాలా నెలలుగా లేదంటే చాలా సంవత్సరాల నుండి కూడా ఏర్పడినటువంటి పగతో, కుళ్ళు, అసూయతో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా పతనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి విపరీతమైనటువంటి జలసీ అన్నమాట. ఎలాగైనా కానీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేయాలి. ఎలాగైనా కానీ మీకు ఉన్నటువంటి రహస్యాలను అందరికీ కూడా తెలియపరచాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ యొక్క కుళ్ళు, ఆ యొక్క పగ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ పగతో ఏం చేస్తారు? వీరి వల్ల ఏమవుతుంది కనుక మీరు భావిస్తే మీ యొక్క పొరపాట్లను చూసినట్లయితే ఎందుకంటే మీకు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు, మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మీకంటే ఆ యొక్క వ్యక్తికే ఎక్కువగా తెలుసన్నమాట. మీ గురించి ప్రతి విషయంలోనూ కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా వారికి తెలుసు. అలా తెలిసినటువంటి ఈ యొక్క వ్యక్తి మనల్ని ఏం చేస్తాడులే, మనకేం తెలుసు, మనకి ఏం సీక్రెట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ యొక్క పొరపాటు. ఆ వ్యక్తికి అన్నీ కూడా కొన్ని కొన్ని విషయాల గురించి మీరు వారితో పంచుకున్నటువంటి విషయాలు అంటే వేరేలాగంటే మీ మీద లేనిపోయినటువంటి క్రియేట్ చేసే విధంగా చేస్తారనమాట. కాబట్టి మీ యొక్క శత్రువుల్లో కూడా చేతులు కలిపి వారికి మీ గురించి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్లు ఇవ్వటం కావచ్చు, లేదంటే మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని విషయంలో కూడా అభివృద్ధి లేకుండా మిమ్మల్ని కిందకి లాగేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా అయితే ఆ వ్యక్తి కొన్ని కొన్ని పనులైతే చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే మరి దీనికి సంబంధించినటువంటి ఈ రోజున గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి మీ పైన పగబట్టినటువంటి ఆ యొక్క విషయాలు బయటికి ఒక్కసారిగా బయటపడటం కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లేదంటే అతను అంచనాలకు తగినటువంటి విధంగా మీరు నడుచుకోకపోవడం, అతన్ని పట్టించుకోకపోవడం, లేదంటే అతని యొక్క అభ్యర్థులను తిరస్కరించడం అతని మనసులో ఒక పెద్ద పగగా కూడా మారుతుంది. ఈ యొక్క పగ ఏంటంటే ఈ రోజున బయటపడబోతుంది. ముఖ్యంగా దీనికి కారణం గ్రహస్థితి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రోజున శుక్రుడు సంబంధాలను, అలాగే అసూయను చంద్రుడు ముఖ్యంగా భావోద్వేగాల్లో కలహాన్ని సృష్టించబోతున్నారు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు ముఖ్యంగా దాచిపెట్టినటువంటి శత్రువులు బయటపడతారు. అసూయ చర్చగా మారడం అంతా కూడా జరగబోతుంది. మరి ఇదంతా కూడా మీకు హెచ్చరిక ఈ రోజున కనిపిస్తాయి. దీనివల్ల నష్టాలు ఏంటంటే తాత్కాలికంగా మీ యొక్క పేరు మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతత అనేది దూరమవుతుంది. అసూయ, అసహనం మీలో పెరుగుతాయి. ముఖ్యంగా నిజమైనటువంటి శత్రువు ఎవరనేది కూడా మీకు బాగా తెలిసినప్పుడు ఇక మీ నుండి జాగ్రత్తగా ఉండేందుకు మీరైతే మంచి అవకాశంగా భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఒక పెద్ద నష్టం అనేది కూడా ఏది కూడా పెద్దగా జరగదు. అయితే ఈ యొక్క పరిణామం అనేది మీకు ఒక గుణపాఠంలాగా ఉండబోతుందన్నమాట. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వ్యక్తులని దగ్గరికి తీసుకోవాలి అనేటటువంటి ఒక క్లారిటీకి అనేది వస్తారు. అయితే ఈ రోజున
ఈ యొక్క రహస్యం ఎవరికీ కూడా చెప్పకండి. ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి. కోపంతో ఎవరికీ కూడా సమాధానం చెప్పకండి. ఈ రోజున సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని జరుగుతున్నటువంటి విషయాలను కూడా పరిశీలించి మీ యొక్క పనిని మీరు చేతుల్లో ఉంచుకొని ఇదంతా కూడా మీకు రక్షణగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఈ రోజున శివారాధన అలాగే నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేసుకోవడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. మనశ్శాంతి కూడా ఉంటుందన్నమాట. ఈ రోజున మీరు తెలుసుకున్నటువంటి నిజం ఏంటంటే మీ యొక్క భవిష్యత్తును మిమ్మల్ని కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ రకంగా అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరనేది కూడా మీ ముందుకు రావడం కూడా ఒక మంచి పరిణామం. కాబట్టి మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా మీకు ఎవరనేది కూడా తెలుసుకొని వారందరినీ కూడా దూరం పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా జాగ్రత్తగా అంటే ఒక పెద్ద నష్టాన్ని అదే ఫ్యూచర్లో మీరు ఎదుర్కొనేటటువంటి ఎదుర్కోకుండా మంచిగా ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చెప్పుకోవాలంటే మీరు తప్పకుండా పాటించాల్సిన కొన్ని పరిహారాలు, విధి విధానాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఈ రోజున మీరు బిల్వ పత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. అలాగే లక్ష్మీ ఆరాధన, దీనివల్ల ధైర్యం, శక్తి, ఐశ్వర్యం, కార్యసిద్ధి అలాగే మీకు ఏర్పడిన పనుల్లో అవాంతరాలు తొలగి మీకు అనుకున్నటువంటి పనుల్లో తప్పకుండా విజయం అనేది లభిస్తుందన్నమాట. అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో విశేషంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా ఈ రోజున మీలో ఏర్పడినటువంటి మానసిక ప్రశాంతత అనేది ఇటువంటివన్నీ కూడా భయాలు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అనేది చేసుకోండి. అలాగే నువ్వుల నూనె లేదా నేతి దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క అయినా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఓం శ్రీ మాత్రే నమః అనే నామాన్ని పఠిస్తూ ఉండండి. అలాగే కాలభైరవుని యొక్క స్మరణ కూడా మీకు ధైర్యాన్ని, రక్షణను కూడా మీకైతే కలిగిస్తుందన్నమాట. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే శుచిగా సూర్య నమస్కారాలను సమర్పించండి. అలాగే ఎర్రని పుష్పాలను ఈ రోజున మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయం ఏ స్వామికైనా కానీ తప్పకుండా ఈ రోజునైతే సమర్పించండి. ఇక అలాగే నోట్బుక్లు కానీ లేదంటే పెన్నులు కానీ ఇటువంటివన్నీ కూడా దానంగా ఇవ్వటం వల్ల మీ యొక్క పనులు వాటిల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. గోశాల పశువులకు కూడా పచ్చగడ్డిని అందివ్వటం, అలాగే పేదవారికి అన్నదానం చేయటం ఈ రోజున మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క తిథి అనేది కూడా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరికైనా కానీ ఒక్కరికైనా అన్నదానం చేయటం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున స్నానం తర్వాత తప్పకుండా ఇంట్లో దీపం అనేది వెలిగించండి. 11 సార్లు ఓం నమఃశివాయ అనేటటువంటి జపం, అలాగే 11 సార్లు ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనేటటువంటి యొక్క జపాలు ఈ రోజున మీకు అత్యంత శుభదాయకంగా, అలాగే కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజున శుభరంగులు ఎరుపు, కాషాయం, ఈ యొక్క శుభ సంఖ్యలు 1 మరియు 9, అలాగే శుభ పుష్పాలు ఎర్రని గులాబీ పువ్వులు ఈ రోజున మీకు తప్పకుండా ఏంటంటే ఒక చిన్న ఈ యొక్క నామాన్ని జపించడం వల్ల తిరుగులేనటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ఈ వ్యక్తి పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందంటే ఎస్ అనేటటువంటి పేరుతో ఈ యొక్క వ్యక్తి పేరు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఎస్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి అందరితో కూడా కొంతమంది అనుమానాస్పదంగా మీకు ఎవరైతే అత్యంత ఆప్తులుగా ఉన్నట్లుగా ఉంటారో మిమ్మల్ని ఎక్కువగా ఒక కంట కనిపెడుతూ మీ యొక్క రహస్యాలు పదే అడిగి తెలుసుకుంటారు. దీనివల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు పసిగట్టి ఆ యొక్క లెటర్తో ఉన్నటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిదనేసి అయితే తెలుసుకోండి. మరి చూశారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధమైన నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి
జాగ్రత్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఈరోజు ఏ విధంగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.